మామూలుగా కొంతమంది అన్ని లైన్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, బిడిస్తే జంపు. కానీ పరిశుద్ధాత్మ మూలంగా ఒకడు విశ్వాస ఫలము అనేదాన్ని కలిగి ఉంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువును వదిలిపెట్టడం. అగచాట్ల మీద అగచాట్లు ఎక్కువ అవని, అప్పులు పెరిగిపోని, ఏమన్నా కానీ చేయని నేరాలు నెత్తి మీద పడని, నిందల పాలవని, దూషణ పాలవని, ద్వేషం పాలవని, ఏదైనా పరిచర్యకు నన్ను దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నేను పూనుకోవడానికి విశ్వాసమే ఆధారమైంది. ఒక్కడు కూడా నాకు పరిచయస్తుడు లేడు ఒక ఊర్లో. వినండి బాగా, ఒక్కడు కూడా పరిచయస్తుడు లేడు ఒక ఊర్లో. మా నాన్న వాళ్ళ ఊరు నరసరావుపేట పక్కన వడ్లమూడి వారిపాలెం. ఆ ఊరికి ప్రక్కనే విప్పర్లపల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో నాకు పరిచయస్తులుగా ఎవరు లేరు అక్కడ ఉండే స్థానికుల్లో. కానీ నేను దేవుని సేవలోకి వచ్చినాక కనీసం ప్రవక్త స్వదేశమందు హితుడు కాడు అన్నాడు కాబట్టి సొంత ఊర్లో కాకపోయినా కనీసం పక్క ఊర్లో నన్న పరిచర్య ఏర్పాటు చేసి 4 ఆత్మలు రక్షించాలన్న ఆరాటం నాకు ఉండింది. కానీ నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలంటే నాకు అక్కడ ఉండే స్థానికుల్లో ఒక్కరు కూడా పరిచయం లేరు. కానీ ఆశ అయితే ఉంది, అక్కడ కూడా సేవ చేయాలని. ఇదేమో నేను పుట్టినూరు, చిలకలూరుపేట నేను పుట్టినూరు. వడ్లమూడి వారి పాలెం అనే ఊరేమో మయ్య పుట్టినూరు. కాబట్టి నేను పుట్టిన ఊర్లోనూ మా నాన్న పుట్టిన ఊర్లో కూడా పరిచర్య ఉండాలి. ఇంకా చెప్పాలంటే బంధు జన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. నా తండ్రి తోడబుట్టిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు అంతా అక్కడ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి మరి ఒకవేళ సొంత ప్రాంతంలో కుదరదంటే పక్కనన్నా చేయాలి కదా అని ఆలోచన చేశాను. కృపా వరములలో ఒకటిగా లభించే విశ్వాసం గొప్పతనం ఏంటంటే ఇది శూర కార్యాలు చేయటానికి తెగించిద్ది. మామూలు విశ్వాసం ఉన్నోడు తెగించలేడు, కానీ వరములలో ఒకటిగా లభించినటువంటి విశ్వాస ఫలం ఏంటంటే గొప్ప కార్యాలకు తెగిస్తారు. స్తోత్రం. దేనికి తెగిస్తారు? గొప్ప కార్యాలకు తెగిస్తారు. దాని ఫలితంగా అనేకులకు అది రక్షణార్థంగా మారుతుంది. కొద్ది రోజులు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఊరికి చెందిన వాడిని దేవుడు నా దగ్గర నడిపించాడు. ఆయనే పాస్టర్ దావీదు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసుగా, నరసరావుపేటలో సేవ చేస్తున్నాడు పాస్టర్ దావీదు. ఆయన నేనున్న ఏరియాలో శాంతినగర్లో ఒక కిరాణా షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు. పరిచయం అయ్యాడు, చిన్నగా సువార్త చెప్పాను, రక్షణలోకి వచ్చాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన ఆధారం చేసుకుని ఆ ఊరికి వెళ్ళాను. ఒక్కళ్ళు కూడా నాకు పరిచయం లేదు. ఈ ఒక్క ఫ్యామిలీ ఒక్కళ్ళు కూడా పరిచయం లేని దగ్గర సేవ ఎట్లా జరిగిద్ది? అక్కడ ఆత్మలు ఎట్లా రక్షించబడితే ఎవరినొకళ్ళని ఆధారం చేసుకోవాలిగా, ఎవరు లేరు. కాబట్టి ఆశతో ఎదురు చూస్తే ఆ ఊరి వ్యక్తి నా దగ్గరకు పంపించాడు. ఖచ్చితంగా నేనున్న వీధిలోకి నా ఇంటి పక్కకే వచ్చాడు. విశ్వాసంతో ఎదురు చూసా. ఒక పర్సన్ దొరికాడు. ఆ పర్సన్ ఆధారం చేసుకొని, విచిత్రం ఏంటంటే ఆయన అక్కడ ఉండడు, ఆయన నా దగ్గర ఉంటాడు. తీసుకెళ్ళాడు, ఒక కుటుంబాన్ని పరిచయం చేశాడు. వాళ్ళని కలుసుకోవటం నేను అదే అన్యుల కుటుంబం. ఆ కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడి కొద్దిగా దేవుని మాటలు సువార్త చెప్పి ఒక చిన్న పాట పాడి ఒక ప్రార్థన చేసి ఆ ఫ్యామిలీ కోసం, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆహ్వానిస్తే ఇదే రోజు మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ కూడా రావటానికి ఇష్టపడుతున్నాను అన్నాను. అయ్యో తప్పకుండా రెండయ్యా అని వాళ్ళు అన్నారు. అప్పుడు మళ్ళీ 2వ వారం కూడా నేను వెళ్ళాను. మళ్ళీ కొద్ది మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేసి ఒక పాట పాడి, మీకు ఇష్టమైతే మరో వారం కూడా నేను రావడానికి మీరు స్వాగతిస్తే వస్తానన్న. తప్పకుండా రండి. 3వ వారానికి ఆ బిడ్డ ఇంకా కొంతమందిని గ్యాదర్ చేసి ఆ కుటుంబంతో పాటు ఒక 10 మందిగా కూర్చొని నా ముందు నాతో కలిసి పాడటం మొదలుపెట్టారు. ఆత్మ ఫలముగా మనకు వచ్చే విశ్వాసమే పరీక్షలో ఉండేది.
స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, విశ్వాసం ద్వారా అద్భుతాలు జరగటమే కాదు, విశ్వాసం పరీక్షింపబడిద్ది అన్నాను. అంటే అద్భుతాలు జరిగే విశ్వాసం ఒకటి ఉంది, పరీక్షకు నిలబడాల్సిన విశ్వాసం ఒకటి ఉంది. కొన్నిసార్లు విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి, కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు కూడా ఎదురవుతాయి అన్నారు. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయంటే ఇంకా అన్ని అద్భుతాలే జరగాలి, మళ్ళీ విశ్వాసానికి పరీక్ష ఏంటి? ఆ మాట కూడా ఉంది బైబిల్లో. అర్థమైందా? విశ్వాసం అద్భుతాలు జరిగించడమే కాదు, కొన్నిసార్లు పరీక్ష కూడా నిలబడిద్ది. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఏర్పడిన విశ్వాసం, దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? మామూలుగా కొంతమంది అన్ని లైన్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, బిడిస్తే జంపు. కానీ పరిశుద్ధాత్మ మూలంగా ఒకడు విశ్వాస ఫలము అనే దాన్ని కలిగి ఉంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువును వదిలిపెట్టడం. చూడండి, గలతీ బైబిల్ తీసుకోండి, పర్వాలేదు, ఇప్పుడు నిలబెట్టి పాఠం అన్నమాట. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తం 9 వచ్చినాయి. ఈ 9 కూడా అసాధారణమైనవే. ప్రేమ. అయితే ఆత్మఫలమేమనగా, ఎవరా మనిషే? కాళ్ళ నొప్పులు పడుతున్నాయా? ఇందాడదేగా నడువుల నొప్పులు, ఇప్పుడేం కాళ్ళ నొప్పులు. ఈ ఒక్క మాట వినండి, నేను ప్రార్థన చేసేస్తాను. అందుకని నిలబెట్టింది, టెన్షన్ పడవాకండి. అందులో 7వది వచ్చింది విశ్వాసము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అందులో విశ్వాసం అనేది ఒకటి ఉంది. ప్రేమ, ఆత్మ ఫలంగా మనలో వచ్చే ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా? మామూలు ప్రేమ, ఇప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళని మామూలుగా ప్రేమిస్తాంగా మనం. కన్నాళ్ళని ప్రేమిస్తాం, కట్టుకున్న వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని కన్న వాళ్ళని ప్రేమిస్తాం, జంతువులు కూడా ప్రేమిస్తాయా? ప్రేమించవా? అది సాధారణమైన ప్రేమ. కానీ ఆత్మ ద్వారా మనకు వచ్చే ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా? ఇది శత్రువును కూడా ప్రేమించింది. నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడికి కూడా ప్రేమ చూపిద్ది. ఇది ఈ ప్రేమ స్పెషల్. అంటే అసాధారణ పరిస్థితుల్లో సైతం నిలబడిద్ది ఇది. సంతోషం, మనకన్నీ బాగుంటే సంతోషంగా ఉంటాం, తేడా వస్తే ఏడు ముఖం వేసుకొని తిరుగుతాం. కానీ పరిశుద్ధాత్మ మూలంగా మనకు కలిగే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతికూలత ఎదురైనా కూడా హ్యాపీ పోదు, సంతోషం పోదు, సంతోషంగానే ఉంటారు. ఇది అసాధారణమైన సంతోషం. అలాగున విశ్వాసం కూడా. ఈ విశ్వాసం ఎలాంటిదంటే, కఠినమైన అగ్ని పరీక్షలు వచ్చినా సరే ప్రభుని వదిలిపెట్టి పోదు, ప్రభుని గట్టిగా హత్తుకొని ఉంటుంది. ఆత్మ ఫలము ద్వారా మనకు లభించే విశ్వాసం యొక్క శక్తి అది. అర్థమైందా? ఆ విశ్వాసానికి ఎన్ని అగ్ని పరీక్షలు అన్నా రాని, బట్టలు లేకుండా పోని, అన్నమే లేకుండా పోని, రోగాలు రాని, వచ్చిన రోగాలు తగ్గకపోని, అగచాట్ల మీద అగచాట్లు ఎక్కువ అవని, అప్పులు పెరిగిపోని, ఏమన్నా కానీ చేయని నేరాలు నెత్తి మీద పడని, నిందల పాలవని, దూషణ పాలవని, ద్వేషం పాలవని, ఏదైనా ఈ ఆత్మ ఫలములో ఒకటిగా లభించే విశ్వాస ఫలితం ఏంటంటే ప్రభువుని మాత్రం వదలరు, ప్రభు కొరకు నిలబడిపోతారు. అర్థమైందా? విశ్వాసంలో ఇదొక భాగం. ఆఖరిది హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అయిపోయింది. మళ్ళీ ఇదే విశ్వాసం, దీని గురించి కూడా ఒక మాట చెప్తా. ఇప్పుడు వరుసగా నేను 4 రకాల విశ్వాసాల గురించి మాట్లాడాను. నంబర్ 1, రక్షణార్థమైన విశ్వాసం. నంబర్ 2, స్వస్థత కొరకైన విశ్వాసం. నంబర్ 3, సంఘక్షేమాభివృద్ధికి ఇతరుల ప్రయోజనార్థమై వరముగా లభించిన విశ్వాసం.
3. 4వది, ప్రతికూలతలలో సైతం దేవుని కోసం నిలబెట్టి ఉంచేటువంటి విశ్వాసం. ఇది ఆత్మ ద్వారా మనకు కలిగిద్ది. వరము ఆత్మ ద్వారానే, ఇది కూడా ఆత్మ ఫలమే. రైట్. ఇప్పుడు 5వది, ఇదేంటంటే దేవుని దగ్గర మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నీకు ఎన్ని అవసరం ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ పొందుకునేదానికి ఉపయోగపడే విశ్వాసం ఇది. అర్థం కాల, మళ్ళీ చెబుతా. దేవుని దగ్గర మనకు కావాల్సినవన్నీ బోల్డన్ని ఉన్నాయి. ఇప్పుడు రక్షణ ఒక్కటేనా? బతకడానికి మనకు భూమి మీద కావాలి కదా. సమస్యలు ఉన్నాయి, మరి కొన్ని కార్యాలు జరగాలి, కొన్ని రావాలి మనకి. అవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. అవన్నీ పొందుకోవడానికి అవసరమైన విశ్వాసం. ఇది ఎలాగో చెప్తా. దీని గురించి ఏమన్నాడంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సంగీతం పాడతా. అని ఓ రాగం పాడా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ ఆభేరి రాగంలో ఓ పాట పాడా. బాగుందా? మీకు నచ్చిందా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. చెవులు వినబడని చెవిటి వాడికి ఇప్పుడు నేను పాడిన పాటలు ఉన్నాయా లేవా? కరెక్ట్గా చెప్పండి, ఆలోచించి చెప్పండి. నేను పాడిన పాటలు చెవిటి వాడికి ఉన్నాయా లేవా? కరెక్టే కదా? లేవు. అలాగని నా దగ్గర పాటలు లేవా? ఎవరికి ఉన్నాయి? చెవులు లేనివాడికి. రైట్. నా దగ్గర చచ్చౌకంగా స్ఫటికాకారంలో ఉన్నటువంటి ఒక రాయి ఉంది. చాలా అందంగా ఉంది. ఎంతమంది కనపడుతుంది? రాయి ఉందా లేదా? కళ్ళు లేనోడికి. అలాగే నా దగ్గర వాడికి కళ్ళు లేనంత మాత్రం నా దగ్గర రాయి లేదా? దేవుడి దగ్గర ఇలానే అన్నీ ఉన్నాయి. కానీ విశ్వాసం అనే కళ్ళు లేనోడికి ఏమి లేవు. విశ్వాసం అనే కన్ను ఉన్నోడికి నీకు కావలసినవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. విశ్వాసం అనే చెవున్నోడికి దేవుని మాటలు వినబడతాయి. అది అబ్రహాంకు ఉంది. అందుకే గుడారంలో బతికాడు. ఎందుకయ్యా అంటే, పునాదులు గల పట్టణం అక్కడుంది, నేను నిదానించి దాన్ని చూస్తున్నాను అన్నాడు. పునాదులు గల పట్టణం అబ్రహాం కనపడింది, మనకు కనపట్టలేదు. ఏంటంటే విశ్వాసంతో చూడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? మనకు కావలసిన సమస్తమును దేవుని యొద్ద ఉన్నవి. నీకు చెవులు లేనంత మాత్రం నేను పాడలేదంటే ఎట్లా? 3 పాడా. ఎన్నోళ్ళు ఆనందించారు, అనుభవించారు, ఆస్వాదించారు. నేను ఆలపించిన రాగాన్ని ఆహా ఓహో అనుకున్నారు. కానీ చెవులు లేనోడికి విశ్వాసం అనే చెవి లేనప్పుడు, విశ్వాసం అనే కను లేనప్పుడు దేవుని కార్యాలు చూడలేము, దేవుని స్వరాన్ని వినలేము. ఆ స్వరాన్ని వినాలన్నా, కార్యాలు చూడాలన్నా ఏం కావాలి? అది హెబ్రీ పత్రిక 11:1 చెప్పింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక రకం. ఇప్పుడు ఎన్నైనాయి చెప్పండి. ఇప్పుడు విశ్వాసం అంతా ఒక్కటేనా? అందులో భాగాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అనగానే అంతా ఒక్కటే కాదు, అందులో విభాగాలు ఉన్నాయి. వరముగా లభించే విశ్వాసం ఉంది, ఆత్మ ఫలముగా లభించే విశ్వాసం ఉంది, స్వస్థత కొరకైన విశ్వాసం ఉంది, దేవుని యొద్ద మనం పొందుకోవడానికి అవసరమైన విశ్వాసం ఉంది, రక్షణ కొరకైన విశ్వాసం 5 రకాలు ఉంది.
ఇప్పుడు ఈ ముగింపులో ఈ మాట చెప్పాను. దేవుని దగ్గర సమస్తానికి సమాధానం ఉంది, రోగానికి ఔషధం ఉంది, స్వస్థత ఉంది, బలహీనులకు బలమునిచ్చే శక్తి దేవుని దగ్గర. నీకు అర్థం కాకపోతే నీకు ఐడియాలజీ ఇచ్చే శక్తి దేవునికి, నీ సమస్యలకు పరిష్కారం అది ఎంతటిదైనా విడిపించగల శక్తి దేవునికి. నువ్వు ఏ పరిధిలో విశ్వాసం ఉంచుతావో ఆ పరిధిలో దేవుని కార్యాలు చూస్తావు. నది వలె దేవుడు ప్రవహిస్తున్నాడు అనుకోండి, అడుగు తూమేసిన వాడికి అడుగు మందంలో నీళ్ళు వస్తాయి. అంగుళం పైపే వేసుకున్నోడికి అంగుళం పైపుతో హౌస్ నింపాలంటే పూట పట్టిద్ది. అడుగు మందం పైపుతో హౌస్ నింపాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. కొంతమంది భక్తి అలాగా, కొంతమంది భక్తి ఇలాగా. స్తోత్రం. కొంతమంది దేవుణ్ణి బాగా విశ్వసించుతారు, ఎందుకంటే సమస్తమునకు సమాధానం దేవుని యొద్ద ఉన్నదని ప్రతి దానికి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని పాదాలు ఆశ్రయించి దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, గోజాడుతారు, దేవుడు చెప్పినట్టు ప్రయత్నిస్తారు, సాధిస్తారు. కొంతమందికి అంత విశ్వాసం ఉండదు, ఏదో అరాకొరా ఉంటుంది. దాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి అట్లా వాళ్ళకి ఆ స్థాయిలోనే దక్కిద్ది. ఇక్కడ తప్పు దేవుడిదా మనిషిదా? ఒకటి విశ్వాసం ఏమో అడుగుతూలాగా ఉంటే, ఒకటి విశ్వాసమే అంగుళమే. మరీ కొంతమంది దరిద్రం అంటే అరంగుళాలు వేసుకొని తిరుగుతుంటారు. అరంగుళం పైపు ఇంకా దారుణం, సన్నదారు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్ద నువ్వు పొందగలవు. అందుకే విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు, గొప్ప కార్యాలను ఆశించు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను సాధించినట్లు విశ్వసించు. కాబట్టి నా దేవుడు బలవంతుడు, అందుకే నేను తక్కువ అంచనా అయిన ఆయన్ని. ఏదో ఇంతవరకు చాలే అనే తృప్తి ఉండదు నాకు. ఇంత చేసినోడు అది కూడా చేస్తాడు, అది చేసినోడు అది కూడా చేస్తాడు, అది చేసినోడు అది కూడా చేస్తాడు. ఎంత ఇచ్చినోడు ఇది కూడా, స్తోత్రం. అది ఇచ్చినోడు ఇది కూడా, అది కూడా. ఇంకా వెనక రోడ్డు ఉందిలే. కాబట్టి నేను అరాకొరా ఆగిపోను. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూస్తా. నేర్చుకోండి. విశ్వాసం అంతా ఒకటి కదా, 5 రకాలు. అందులో చివరిది చెప్పింది గుర్తుపెట్టుకొని విశ్వాసంతో దేవుని దగ్గర ఉంది పొందుకోండి, ఎదురు చూడండి, ఆశించండి, మొత్తం దొరికింది. మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు